ఇప్పుడు లేటెస్ట్ ల్యాండ్ పూలింగ్ సంబంధించి అదనంగా కొంత తీసుకుంటాం అంటే యాక్చువల్గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ రోజు హైదరాబాద్లో కడుతున్నప్పుడు కూడా అందరూ ఇంత ల్యాండ్ ఎందుకు ఈరోజు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ పెడుతుంది. ఆ లెవెల్లో ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు రాబోయే 100 సంవత్సరాలు ఆలోచిస్తారు. మిగతా నాయకులు ఆలోచించారు కాదు, ఆయన రాబోయే 100 సంవత్సరాలకు ఎలా ఉంటుంది, 50 సంవత్సరాలకు ఎలా ఉంటుందని ఆ ఉద్దేశంతో ఫ్యూచర్లో యాక్చువల్గా ఏంటంటే అమరావతి, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడ ఇవన్నీ కలిసి ఒక మెగా సిటీ కింద యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ ముఖ్యమంత్రి గారు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్దది రావాలని, దానికి కనీసం ఒక 5,000 ఎకరాలు కావాలి. ఆ ల్యాండ్ తీసుకోవడం కోసంగా స్టడీ చేయమన్నారు. దాని మీద యాక్చువల్గా సిఆర్డీ అధికారులు యాక్చువల్గా స్టడీ చేస్తున్నారు. త్వరలో దాని మీద డెసిషన్ తీసుకొని ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పుల్లింగ్ అనే దాంతో ముందుకు పోవడం జరుగుతుంది. అంటే ల్యాండ్ అక్విజిషన్ అయితే 5,000 ఎకరాలు చేయొచ్చు. దానివల్ల అక్కడ రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు యాక్చువల్గా చెప్పడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్లో వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం 2.5 times రిజిస్ట్రేషన్ వాల్యూ వస్తుంది. దానివల్ల నష్టపోతారు. దానికంటే ల్యాండ్ పుల్లింగ్కే ఇష్టపడుతున్నారని ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, శాసనసభ్యులు చెప్పడం జరిగింది. అయితే ల్యాండ్ 5,000 ఎకరాలు మిగలాలి ఎయిర్పోర్ట్ కంటే కనీసం 34,000 ఎకరాలు తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ లేఅవుట్ వేసి వాళ్ళకి ఇవ్వాల్సిన షేర్ వాళ్ళకి ఇవ్వాలి, మళ్ళీ రోడ్లు ఇవన్నీ డ్రైన్స్ ఇవన్నీ కట్టాలి. అందుకని ల్యాండ్ పుల్లింగ్, ల్యాండ్ అక్విజిషన్ అనేది డిస్కస్ చేస్తున్నాం. త్వరలో ఫైనల్ డెసిషన్ తీసుకొని చెప్పడం జరుగుతుంది. అంటే ఫైనల్గా సార్ ఫస్ట్ తీసుకున్న రైతుల్లో కొంత అసంతృప్తి, మళ్ళీ కొత్తగా తీసుకుంటున్నారు. మా ప్లాటింగ్ అది ఉంది కదా, మళ్ళీ వేరే చోట నాకు 1-2 చోట్ల కొంత అన్సాటిస్ఫాక్షన్ లెవెల్స్. అంటే యాక్చువల్గా దీనికి ఏదైతే ముందు తీసుకున్నామో దానికి సంబంధించిన టెండర్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఆ వర్క్స్ కూడా వేగవంతంగా ఈ నెలాఖరాకైతే ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 15,000 మంది మినిమం వర్క్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా టార్గెట్ ఇచ్చాం. ఒక సంవత్సరం లోపల అధికారుల భవనాలు ఏదైతే 4,000 భవనాలు ఉన్నాయో అవి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఒక సంవత్సరం లోపల 1.5 year లోపల ట్రంక్ రోడ్స్ ఏదైతే 360 కిలోమీటర్లు ఉందో అది కంప్లీట్ చేయడం జరుగుతుంది. లేఅవుట్ లోపల రోడ్స్ 2.5 సంవత్సరం, ఐకానిక్ టవర్స్ 3 సంవత్సరాలు, ఒక పక్కా ప్లాన్తో ఉంది. కాబట్టి ఏదైతే ఈ రైతులకి 34,000 ఎకరాలు ఇచ్చారో ఆ రైతులకు మాట తప్పకుండా చేస్తున్నాం. ఇప్పుడు సిటీ డెవలప్ కావాలంటే ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ ప్రకారం ఆయన ఎప్పుడూ ఒక 100 సంవత్సరాలు ఆలోచిస్తారు. ఒక మంచి ఎయిర్పోర్ట్ రావాలి, ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ కన్స్ట్రక్ట్ చేయాలనే యొక్క ఆలోచన ఉంది. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కన్స్ట్రక్ట్ చేస్తే అక్కడికి ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. దేశ విదేశాల నుంచి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి హోటల్ అకామిడేషన్ కావాలి, హోటల్స్ వస్తాయి. అదేవిధంగా డిఫరెంట్ యాక్టివిటీస్ కావాలి, అవన్నీ వస్తాయి. సో ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ అవుద్ది, ఉద్యోగత పెరుగుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగత వస్తుంది. ఎప్పుడు అదే ఆలోచిస్తారు ముఖ్యమంత్రి గారు. సో లాంగ్ విజన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు మాకు ఒక దిశానిర్దేశం ఇచ్చారు. దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. త్వరలో డెసిషన్ తీసుకొని ముందుకు పోతున్నారు. అమరావతి రాజధాని అందరికీ తెలిసిందే. 2014-19లో ఈ అమరావతి క్యాపిటల్ సిటీ కోసంగా 34,000 ఎకరాలని రైతులు కేవలం 58 రోజుల్లో, అంటే 2015 January 1st నోటిఫికేషన్ ఇస్తే 2015 February 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. అక్కడ కూడా ఏంటంటే ఒక చిన్న లిటికేషన్ కూడా లేకుండా, ఎటువంటి కోర్టు కేసు లేకుండా. అయితే దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రపంచంలో టాప్ 5 రాజధానులు ఒకటి కట్టాలని ఆ రోజు సింగపూర్ గవర్నమెంట్ అప్రోచ్ కావటం, లేఅవుట్ డిజైన్ చేయటం జరిగింది. అదేవిధంగా బిల్డింగ్స్ కూడా అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, లేదా అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కావచ్చు, 5 టవర్స్, వాటిని నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ లండన్ ప్రపంచంలో టాప్ 10లో ఒకరు, వాళ్ళ దగ్గర డిజైన్ చేయించి వర్క్స్ టేకప్ చేసి దాదాపు 6,000 కోట్ల రూపాయలని యాక్చువల్గా డెవలప్ ఎవరైతే కాంట్రాక్టర్స్ వాళ్ళు పే చేయడం కూడా జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు వర్క్ జరిగింది. అయితే గత ప్రభుత్వం ఈ యొక్క రాజధానిని 3 ముక్కలు ఆటాడుతూ దాన్ని నిర్మాణం చేసింది. అయితే ఎలక్షన్స్ ముందు మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రాగానే వెంటనే రాజధాని టేకప్ చేస్తానంటాం. రాజధాని యాక్చువల్గా టేకప్ చేయడం జరిగింది. అయితే దీంట్లో అనేక హర్డిల్స్ ఉన్నాయి.
ఎందుకంటే 2014-19లో ఎవరికైతే టెండర్లు ఇచ్చామో అవి రాజధాని కట్టినప్పుడు వాళ్ళు క్యాన్సిల్ చేస్తుంటే ఇబ్బంది ఉండేది కాదు. వాళ్ళు టెండర్లు క్యాన్సిల్ చేయాలి, అట్నే ఉంచేశారు, వాళ్ళకి పే చేయాల. అనేక లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ హర్డిల్స్ అన్నిటి 1 by 1 ఓవర్కమ్తో దాదాపు మాకు 7 నెలలు 8 నెలలు పట్టింది. స్మూత్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అవన్నీ క్లోజ్ చేసాం. మళ్ళీ రీటెండర్లు పిలిచాం. ఇప్పుడు దాదాపు అడ్మినిస్ట్రేషన్కి యాక్చువల్గా టోటల్గా 42 వర్క్స్, మొత్తం టోటల్గా 92 వర్క్స్. దాని యొక్క వాల్యూ 64,912 కోట్లు ఎస్టిమేషన్. దాంట్లో టెండర్లు యాక్చువల్గా 42 వర్క్స్కి పిలవటం జరిగింది. 41,785 కోట్లు అవన్నీ గ్రౌండ్ అయినాయి. ఆల్మోస్ట్ యాక్చువల్గా అన్ని వర్క్స్ ఆల్మోస్ట్ టేకప్ అయినాయి. అయితే ఈ నేపథ్యంలో వీళ్ళకి గ్రావెల్ కావాలి. దానికి యాక్చువల్గా మైన్స్ డిపార్ట్మెంట్ కన్సర్న్ మినిస్టర్స్ని వాళ్ళందరినీ సిఆర్డీఏ కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు దాదాపు 851 ఎకరాలు ల్యాండ్ని యాక్చువల్గా సిఆర్డీఏకి మైన్స్కి వాళ్ళు వెంటనే ఇవ్వటం జరిగింది. ఏలూరు డిస్టిక్లో 355 ఎకరాలు, కృష్ణాలో 428, పల్నాడులో 28, అట్నే గుంటూరులో 21, ఎన్టీఆర్లో 18 ఎకరాలు. ఎందుకంటే ఇప్పుడు రోడ్లు వేయాలంటే ఖచ్చితంగా గ్రావెల్ కావాలి, ఇవన్నీ కావాలి, మెటల్స్ కావాలి. దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మైన్స్ డిపార్ట్మెంటు కన్సర్న్ మంత్రి, సెక్రటరీ, కమిషన్స్ వాళ్ళు వెంటనే సిఆర్డీకి ఇవ్వడం జరిగింది. అయితే 2014-19లో ఈ అనంతవరంలో ఏదైతే ఇక్కడ హిల్ ఉందో ఈ మైన్స్, దాన్ని యాక్చువల్గా ఆ రోజు సిఆర్డీకి ఇచ్చారు. దీన్ని తవ్వారు కూడా. అయితే ఈ మధ్య యాక్చువల్గా మనకున్న అమరావతి క్యాపిటల్ సిటీలో ఈ ల్యాండ్స్ అన్ని సర్వే చేస్తూ ఉంటే ఇక్కడ 6 మీటర్లు 8 మీటర్లు డెప్త్ తవ్వేశారు, అంటే గ్రౌండ్ లెవెల్ కంటే కూడా. అందువల్ల ఆ ల్యాండ్ని ఎలా వాడాలా అనే దాని మీద యాక్చువల్గా ఈ మధ్య అధికారులతో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. అయితే దాని మీద వాళ్ళ మైన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతోనూ సిఆర్డీ అధికారులతో ఫిజికల్గా చూస్తామని యాక్చువల్గా రావటం జరిగింది. ఈ ఏరియా అంతా యాక్చువల్గా దీన్ని ఇమీడియట్గా డ్రోన్ సర్వే చేయించి ఎంత డెప్త్ పోయిందంటే ఫిజికల్గా మనం కొంత చూడగలం, కానీ రియాలిటీ కావాలంటే అంటే దీన్ని యూటిలైజ్ చేయాలంటే ఈ ల్యాండ్ మొత్తాన్ని ఏదైతే మైన్స్ తవ్వేశారో ఆ ల్యాండ్ కూడా యూటిలైజ్ చేయాలనే ఉద్దేశం ఇక్కడ రావటం కూడా. ఉద్దేశం ఏంటంటే దాన్ని కూడా ఏదో ఒక పర్పస్కి ఏదో ఒక యాక్టివిటీ చేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు వచ్చాను. దాన్ని ఇమీడియట్గా డ్రోన్ సర్వే చేయించి దీన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి, ఎలా చేయాలనేది అధికారులతో కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసి దీన్ని కూడా ఏదో ఒక యూటిలైజేషన్ చేస్తుందని చేస్తామని తెలియజేయడం కోసం వచ్చాను. ఈరోజు అధికారులు కూడా యాక్చువల్గా వచ్చారు, వాళ్ళు కూడా యాక్చువల్గా కొంత క్లారిటీ ఇచ్చారు. వెంటనే దీని మీద ముందుకు పోవడం జరుగుతుంది. అంటే ఏ రకంగా చర్యలు తీసుకుంటారు మైన్స్ లాస్ట్ గవర్నమెంట్? అంటే చర్యలు అంటూ ఏం లేదు, యాక్చువల్గా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాము, పర్మిషన్ మైన్స్ వాళ్ళు ఇచ్చారు. దాని మీద సిఆర్డీ వాళ్ళు యాక్చువల్గా దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు. బట్ వాళ్ళకి ఇచ్చిన ప్రకారం వాడుకున్నారు. అయితే దాన్ని ఏ విధంగా మనం బెటర్గా చేసుకోవాలనే ఉద్దేశంతో యాక్చువల్ రావడం జరిగింది.